గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. అధ్యక్ష, ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం డిసెంబర్ 9. దాదాపు తెలంగాణ సమాజం మొత్తం, సకల జనులు, అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు ఒక ఉద్విగ్నంగా, ఒక ఉద్రేకభరితంగా చూసినటువంటి రోజు ఈరోజు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వని పంపిస్తున్నటువంటి సందర్భంలో 4 కోట్ల మంది ప్రజలు సోనియా గాంధీ గారి నిర్ణయం, మాతృమూర్తిగా తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు చూస్తున్నటువంటి తల్లిగా, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి, ఒక గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి తల్లిగా తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తుంది, తెలంగాణ సమాజానికి ఏం భరోసా ఇస్తుందని చూసిన రోజు అధ్యక్ష ఈరోజు. ఆ సోనియా గాంధీ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ద్వారా చెప్పగానే యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఊపిరి పీల్చుకొని తల్లి సోనియా గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసం నింపిన రోజు అధ్యక్ష ఈరోజు. ఈ విశ్వాసం నింపినటువంటి ఈరోజు ఆ తదుపరి ప్రక్రియ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ సోనియా గాంధీ గారి కలలు, సోనియా గాంధీ గారు ఆశించిన తెలంగాణ, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణ గడిచిన 10 సంవత్సరాల్లో విధ్వంసమవుతున్న తీరు చూసి నిజంగా సోనియా గాంధీ గారు ఎంతో బాధపడ్డారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గర్భశోకం చూసినటువంటి తల్లిగా, తెలంగాణ బిడ్డల యొక్క ప్రతిబింబమైనటువంటి తెలంగాణ తల్లి రూపకల్పన కూడా గడిచిన 10 సంవత్సరాల్లో జరగలేదు. గడిచిన 10 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ప్రతిబింబంగానే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి చేయి చూపించటం అంటేనే ఒక తల్లిగా అభయం ఇస్తున్నటువంటి అభయాన్ని ఇంకొక చేత్తో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి మొక్కజొన్నలు, అప్పుడు జొన్నలు, సజ్జలు, ఆ పంటలను గుర్తు చేసేటువంటి ఒక ప్రతిరూపం దాంట్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తుంటే నిజంగా ఈ సభలో ఇక్కడనే మా ఎన్ఎం సీనన్న గారు ఉన్నాడు, అక్కడనే చాలామంది మా పోచారం సీనన్న వీళ్ళందరూ ఉన్నారు. ఉద్యమంలో అందరం పనిచేసినప్పుడు ఈ ప్రస్తావన అంతా ఉద్యమంలో ఉండే అధ్యక్ష. ఉద్యమ సందర్భంలో అప్పుడున్నటువంటి సాంప్రదాయ తెలంగాణ సాంప్రదాయ పంటలు, ఆ పంటల ప్రతిరూపాలు కూడా ఉద్యమ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు విన్నాం అధ్యక్ష. అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ తల్లి రూపకంగా తెలంగాణ చిహ్నంలో అవి ఉండటం అనేటువంటిది నిజంగా తెలంగాణ సమాజానికి ఒక గర్వకారణంగా, తెలంగాణ సంస్కృతికి ఒక గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను నిన్న ఒక టీవీలో చూసిన అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటారు. తల్లులంటే, ప్రజలంటే కన్నీళ్ళు కష్టాలతో ఉన్నటువంటి ప్రజలు మాసిన బట్టలతో ఉంటారు, ఏడుపు ముఖాలు ఉంటాయి, ఆ ప్రతిరూపం ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తుంటే చూసిన అధ్యక్ష. కానీ మాసిన బట్టల్ని, పేదరికాన్ని, తెలంగాణలో సమాజాన్ని అవమానించేటువంటి పద్ధతుల్లో వారు మాట్లాడుతుంటే నిజంగా నాకు బాధేసింది అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం, ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ఆ మట్టి మనసులా, ఎట్టి మనసులా ఎతల్ని, బాధల్ని, కన్నీళ్ళని, కష్టాల్ని, వారి సంస్కృతిని, సాంప్రదాయాన్ని
ప్రతిబింబించేలాగా ఇవాళ తెలంగాణ తల్లి రూపకల్పన చేయటం అనేటువంటిది నిజంగా తెలంగాణ చరిత్రకు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సమాజానికి గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం, గొప్ప తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం చాలా చారిత్రాత్మకమైంది. గడిచిన పాలకులు, గడిచిన ప్రభుత్వాలు ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని విస్మరించిండ్రు. ఎవరు సలహాలు, ఎవరు సూచనలు కూడా తీసుకోలేదు. మన ప్రభుత్వం అనేక మంది మేధావులతోని, అనేక మంది విద్యావేత్తలతోని, అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులతోని చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఇవాళ చరిత్రను ఎప్పుడైనా ప్రజలే నిర్మించుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలే నిర్మించుకోరు. ప్రజలు నిర్మించుకున్న చరిత్ర ప్రజలు నిర్మిస్తారు కాబట్టి ప్రజలు నిర్మించుకున్న, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రూపకల్పన చేసినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ప్రభుత్వాన్ని, ఈ విగ్రహ ఏర్పాటుని స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సీతక్క గారు. అధ్యక్ష, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల